ఏముందో ఆఫీసర్ గారు, ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఆఫీస్కేనా? ఇలాగైనా బయలుదేరేది? అసలు సినిమాలు ఎప్పుడైనా చూసారా? అందరూ ఆఫీసర్లు ఎలా ఉంటారు చూసారా? ఎలా ఉంటారు? నా నెత్తిలా ఉంటారు. ఓ చొక్కా లాగు తగిలించుకుని బుడబడమంటూ బయలుదేరారు. ఉండండి. ఎక్కడిదేమిటండి? వచ్చే నెల నుంచి జీతం అంతా నా చేతిలోనిగా పోస్తారు. జీతం తీసుకునేటప్పుడు అడ్వాన్స్ గా ఏమైనా ఇవ్వాలిగా, అందుకని ఇద్దరండి. ఇప్పుడు ఆఫీసర్ లాగా ఉన్నారు. ఉండండి. అచేయటండి. మీరుండండి. ఇప్పుడు చూడండి, చెక్కింగ్ ఆఫీసర్ లాగా ఉన్నారు. ఒక్క నిమిషం. చెవులు ఎరగబడుతున్నావు. ఆఫీసర్ అమ్మ మొగుళ్ళగా ఉన్నారు. తాతలాగా ఉన్నావు. ఇక బయలుదేరు. ఒక్క నిమిషం. ఇటు రండి, ఇటు రండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఎంత పెద్దదాని అయిపోయావు. అవునండి, నాకేం తక్కువ. భర్త గారు ఆఫీసర్ గారు, మరిది గారు ఓనర్ గారు, ఇంకో మరిది గారు రఘుసారథి గారు. లక్ష్మి, నీ చెవిపోగలు ఏమైంది? ఇప్పుడు ఎందుకని లోపల పెట్టాను. కాదు, అబద్ధం చెప్తున్నావు. వాటిని మీ ఇవన్నీ తీసుకొచ్చి. ఇందులో తప్పే ఉందండి. అసలు మీకు తెలుసో తెలీదు, ఇంట్లో బంగారం ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? ఇట్లాంటి అవసరం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి. పదని టైం అయింది. ఏమిట్రా అలా చూస్తావేంటి? ఓహో, ఈ వేషం ఏమిటనే? అదే మీ ఆఫీస్కే నువ్వు ఉద్యోగం ఇచ్చావు కదా. మీ వదనది మామూలుగా వెళ్ళకండి, మురళి అబ్బాయి బాధపడతాడు అని ఇవన్నీ తీసుకొచ్చింది. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా? నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని తగ్గట్టే ఉన్నాయి కదా? చూడబాయ్, నేనే వద్దాం అనుకున్నాను. అక్కడ దాకా వస్తే బాగుంది కదూ, అందుకని రావడం లేదు. చూడు, ఎవరైనా ఒక మెట్టు పైకెక్కగానే కింద మెట్టును మర్చిపోతారు. నువ్వు అలా కాకుండా చేసిన సహాయాన్ని గుండెల్లో దాచుకుని మీ అన్నయ్యకి సహాయం చేశావు. వెరీ గుడ్. సరే, మేము ఆఫీస్కి వెళ్ళాలి, టైం అవుతుంది. వదినకేం చెప్పావు? నిజమే చెప్పాలి, కానీ ఇంట్లో అడుగు పెట్టగానే తను ఎదురు రావటం మూలంగానే నాకు ఉద్యోగం వచ్చిందని అభిప్రాయంతో మీ వదిన ఉంది. ఆ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను. ఆ అబద్ధమే ఇప్పుడు నిజమైందిరా. నీకు ఉద్యోగం ఉందిరా, అది చెప్పడానికే వచ్చాను. ఉద్యోగం ఎక్కడరా? ఎక్కడే ఒకటిరా. నీకు అనుకున్న ఉద్యోగానికి వేరే ఎవరినో వేసినందుకు రాణి ఎంత బాధపడిందో తెలుసా? అందుకే నీ కోసమని వేరే పోస్ట్ క్రియేట్ చేశాను. ఏమిటో తెలుసా? స్పెషల్ చెకింగ్ ఆఫీసర్. వద్దురా, నా కోసం నువ్వు శ్రమ తీసుకో. ఇందులో శ్రమే ఉందిరా. నువ్వు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే పైన చూసుకోవడానికి నాకంటూ ఓ సొంత మనిషి ఉన్నాడనే తృప్తి నాకుంటుందిరా. కాదనుకో ప్లీజ్. సరే. గుడ్ మార్నింగ్ సార్. లోపల 30 మంది ఉంటే పత్తికెట్లకు వచ్చావే? పాసులండి. ఎవరి పాసులు? అవన్నీ అమ్మగారి పాసులండి. అమ్మగారి సంతకం పెట్టు. అమ్మగారి. షడాప్, సంతకం పెట్టు. నమస్కారం. నమస్తే. ఏం బస్ ఎక్కడ ఆపావు? రిపేర్ సార్. రిపేర్ నీకా బస్కే? ఎవరమ్మాయి?
Shut up. దిగు. ఎవరి అమ్మాయి? ఇది మరి యో షట్ అప్. ఇది బస్సు, లాడ్జి కాదు, తెలుసా? సైన్ హియర్. సంతకం పెట్టు. ఆగండి. మీ టికెట్స్ ఇవ్వండి. టికెట్స్. ఈ టికెట్స్ ఆ సీట్ కింద దొరికా ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఇవే ఈ డూప్లికేట్ టికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాను. చెప్పవయ్యా, ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పు. అవి అమ్మగారు అమ్మగారు డూప్లికేట్ టికెట్స్ అమ్మన్నారా? అమ్మగారి పేరు అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులను చేస్తారా? ఈ రోజు నుంచి మీరు బస్ ఎక్కడానికి వెళ్ళలేదు. వెళ్ళండి, వెళ్ళండి. వా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇప్పటికైనా అర్థమైందా ఆ రోజు ఈ ఉద్యోగంలో నేను ఎందుకు చేరమన్నాను? నువ్వు చేరబట్టేగా ఈ కంపెనీలో ఎంత అవినీతి జరుగుతుందో, ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోగలిగాను. మేనేజర్ గారు, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ అకౌంట్ సెటిల్ చేసి వాళ్ళందరినీ ఉద్యోగం నుంచి తీసేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మగారు 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 నమస్కారం ఏమైంది? ఎవరో ప్రసాదటమ్మా, ఆఫీసు పెత్తనమంతా అయిందేనట. అమ్మగారి తాలూకు ఎవరూ పనిలో ఉండడానికి వీల్లేదని మా అందరిని పనుల నుంచి తీయించేశాడమ్మా. అమ్మగారు తాలూకు ఎవరు ఉండడానికి వీల్లేదన్నాడా? అవునమ్మా, అమ్మగారితో చెప్పుకుంటామని చెప్పినా, దేవుడితో చెప్పుకున్నా సరే నా చేత నిండా పవర్స్ ఉన్నాయి. అసలు అమ్మగారికి సంబంధించిన మనుషులు ఎవరో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ కబుర్లు అక్కడ, అక్కడ కబుర్లు ఇక్కడ చెబుతారని పని కట్టుకుని మరీ తీయించేశాడమ్మా. ఎవరతను? అయ్యగారు ఫ్రెండేనా? ఇది మాత్రమే కదమ్మా, అయ్యగారికి అయ్యగారు లాగా ఉన్నారు. సరే, మీరందరూ వెళ్ళి మీ పనుల్లో జాయిన్ అవ్వండి. ఎవరన్నా అడిగితే నేను చెప్పానని చెప్పండి. అట్లాగేనమ్మా. అలాగేనమ్మా. అమ్మా, నమస్కారం వస్తావమ్మా. వదినా, ఆ, వదినా, రా అబ్బాయి, అన్నయ్యడి. డ్యూటీకి వెళ్ళాను. వదినా, ఇవాళ రాణి బర్త్డే. సాయంత్రం నువ్వు అన్నయ్య తప్పకుండా రావాలి. అలాగే. మర్చిపోకు. వస్తా మరి. వస్తే మనల్ని ఏం చేస్తాడరా? అమ్మగారు మన పనులు పెట్టారు. ఆ ఊ అన్నాడు అనుకో, ఆ ఉద్యోగం కూడా పీకేస్తారు. మిస్టర్ జగదీష్, పనిలోంచి తీసేసిన వాళ్ళు మళ్ళీ పనిలోకి ఎలా వచ్చారు? అమ్మగారు మళ్ళీ జాయిన్ అవ్వమన్నారు. మేనేజర్ గారు, ఒకసారి వెళ్ళారండి. సార్, ఏమిటిది? ప్రసాద్ గారు రిజైన్ చేశారు. ఏ? ఆయన పనిలోంచి తీసేసిన వాళ్ళందరినీ అమ్మగారు మళ్ళీ పెట్టారండి. ప్రసాద్, దేనికి ఉద్యోగానికి రిజైన్ చేసావట? ఏం లేదు, నాకు వేరే మంచి ఉద్యోగం దొరికింది. కాదురా, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు. మురళి, కావలసిన వాళ్ళ దగ్గర పనిచేస్తూ వాళ్ళకి కావాల్సిన మనుషులను బాధ పెట్టడం నాకెందుకో మంచిది అనిపించట్లేదు. అందుకని అది కాదురా. ప్లీజ్ ఈ విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఏమండి, ఏమిటి నింపాల్సింది వచ్చారు? ఆఫీసులో ఉంచండి, ఇప్పటికే ఆలస్యమైంది. బయలుదేరండి. ఎక్కడికి? ఇవాళ రాణి పుట్టినరోజండి. ముళ్ళబ్బే మరీ చెప్పాడు మిమ్మల్ని నన్ను రమ్మని. అక్కడ మనం ఏందో. అదేమిటండి, మనం వెళ్ళకపోతే అసలు పార్టీ జరగదట. మురళబ్బే ఖచ్చితంగా చెప్పాడు. బయలుదేరండి, టైం అయింది. పదండి. హలో. హలో సార్, ప్లీజ్. Hello, hello. Happy birthday Thank to you. you. My sister came from America. రానయ్య. Yesterday. రావదినా. Yesterday, huh? Randy, కూర్చో. Oh, very glad. I'll come to your house tomorrow. ఒరే, ఒరే, brother. See her. I'll bring her long back. కూర్చో వదినా.
వారి స్నేహితుడు. మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు? వీళ్ళ ఆఫీస్లోనే మేనేజర్గా పనిచేస్తున్నారు. హలో హలో కమ్ ఆన్. హలో హలో మీట్ మిస్సెస్ కవిత, మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ మేనేజర్ గారి మిస్సెస్. మీ ఆఫీస్ లో ఎంతమంది మేనేజర్లు ఉన్నారే? ఏం ఒక్కరే? మరి వాళ్ళైనా మేనేజర్ అన్నారు. మేనేజరా? ఎక్కడ? మీ ఆఫీస్ లోనే. మా ఆఫీసులోనా? నలుగురిలోనూ గొప్ప కోసం చెప్పుకొని ఉంటారు. ఏమండి, మీరు లేచి అక్కడ కూర్చుంటారా? మిమ్మల్ని కవిత. బాయ్, కూల్ డ్రింక్స్ తీసురా. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఏమిటిది? ఎక్కడికి? ఏం లేదండి, మీరు నేను వెళ్తాను. ఏమిటి రానుకుంది? నన్ను లేకపోతే వెళ్ళిపోతుంది. బాగుంటుంది, వెళ్ళకొచ్చు. వెళ్ళకొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. వాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్? ఎంటర్టైన్మెంట్. మోహన్, ఏనా భలేవాడిగా నువ్వు. చెప్పానుగా మాట్లాడుతున్న కంపెనీ. మళ్ళీ పాట కూడానా? రే ప్రసాద్, నువ్వు పాడరా. పాడరా. పాడరా.